వాళ్ళు వచ్చేసరికి మన ఇక్కడ ఉండకూడదు. ఇంపార్టెంట్ మాత్రం చదువుకో. అమ్మ నాన్న తీర్థయాత్ర నుంచి వచ్చేటప్పటికి నా శవం కూడా దొరకదు. పాపం వెతుక్కుంటారా? చివరి చూపు కూడా లేకుండా చేసావు కదరా. మైక్ దొరికింది కానీ ఇంకా మనం వాళ్ళకి దొరకలేదురా. అయినా నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తా. పద. ఎక్కడికి పారిపోతావురా? ఎక్కడికి వెళ్ళా ఎత్తుక్కుంటూ వచ్చి చంపేస్తారా? నీదంటే వేరే ఊరు, నువ్వు ఎక్కడికైనా మాయమైపోతావు. నేనంటే ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, ఇక్కడే బతకాలి, కానీ ఇక్కడే చంపేస్తారా? వాడి గురించి తెలుసు కూడా నువ్వు సెకండ్ హీరో టెంప్ట్ అయ్యించాడు. నన్ను అనాలి, నేను చచ్చిపోవాలి. చచ్చిపోతే వాడి చేతిలోనే చచ్చిపోతాం, ఇలా భయంతో కాదు. పద, త్వరగా వచ్చా. వీళ్ళని షూట్ చేయకుండా చాలా మంచి పని చేసినావు అన్న. వీళ్ళేదో పెద్ద స్కెచ్ తోటే వచ్చిండ్రు అంటే వీళ్ళ వెనక ఎవడో పెద్దోడే ఉండి ఉంటాడు. అరే ఏందన్నా ఈయనతో మాటలు? ముందేసేదన్నాడు. ఆగండి అన్న. వీడు చెప్పేది నిజమే అన్న. మమ్మల్ని ఎవరు పంపలేదండి. నేను సినిమా డైరెక్టర్ అండి. ఆ పని మీద ఇక్కడికి వచ్చాను. అవును సార్, ఆ సినిమాలో నేనే సెకండ్ హీరో సార్. సినిమా డైరెక్టర్వా? ఏం సినిమాలు తీసినావరా? కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఇప్పుడు పెద్ద సినిమా ఛాన్స్ వచ్చింది, అందుకే ఈ ఊరు వచ్చాను. అవునండి, ఆ సినిమాలోనే నేను సెకండ్ హీరో. అబద్ధం ఆడితే నెత్తురు లెక్క చిక్కగుండాలే. ఆయన డైరెక్టర్ కి గీ ఊర్లో ఏం పనిరా? మీ మీదే సినిమా తీద్దామని వచ్చాను సార్. అందుకే మీ గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నా. నిజమండి, ఆ సినిమాలోనే నేను సెకండ్ హీరో. ఏంది? నా మీదనా? అంటే మీ కథతో మీ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. మీ హీరోయిజం ఎక్స్ట్రాడినరీ. నా మీనంటే నాయకుడు, సర్కారు, కాటేపా? అబ్బే, నేనంత క్లాస్ కాదు సార్. డాన్, దళపతి, ఆ టైప్ సినిమా. ఏశానా? ఏయ్, వీళ్ళు మన మనుషులు, మనతోని సినిమా దీనికి వచ్చిర్రు. రేపడ సంధి ఇలాకేం కావాలో అన్ని పిచ్చుర్రి. కత్తల కొండ గణేష్ తో సినిమా అంటే కత్తరలేవాలా? ఏమంటావు? మీరేమంటారు అంటారు సార్? ఇల్లు చాలా పాతలా ఉందిరా, కబ్జా చేసి ఉంటాడు. ఎవర్రా? ఆవిడ గణేష్ అమ్మగారు. నమస్కారం అమ్మా, నా పేరు అభి. మీ అబ్బాయిని అందరూ తిట్టుకుంటారు, కానీ నేను మాత్రం మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. మీరు తనకి జన్మనిస్తే తన కథ మా సినిమాకి జన్మనిచ్చింది.
మీరు నా సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి. కత్తి లాంటి కొడుకుని కన్నారమ్మా. థ్యాంక్స్. రేయ్, రెడీ? రెడీ సార్. రై 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 ఫోటో ఫోటో ఫోటో. ఫోటో కాదండి, వీడియో రికార్డింగ్. ఓ మనిషిని మనిషే చంపటం ఆటవికం, అన్యాయం, అధర్మం. మీకెప్పుడైనా అలా అనిపించిందా? అసలు ఓ మనిషిని చంపేటప్పుడు మీ మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఏమన్నా ఆలోచిస్తారా? నీకు ఆకలైతే కోడిని కోస్తావు. నీ పిల్లలు మయ్య మంచోడు అనుకుంటారు, కానీ కోడి పిల్లలు మయ్యని చంపిన రాక్షసుడు అనుకుంటాయి. మర్డర్ ఒకటే తమ్మి. గిటు సైడ్ న్యాయం, గటు సైడ్ అన్యాయం. ఎటు సైడ్ ఉంటావన్నది నీ ఇష్టం. ఎప్పుడు ఇది తప్పనిపించలేదా? తప్పు అనిపించినప్పుడు ఎప్పుడు చంపలే. అందుకే మీరు ఇంకా ఎడ కూర్చుని మాట్లాడతారు. వాట్ ఏ మోరల్స్ అండ్ ఎథిక్స్. మీరు ఇప్పటిదాకా ఎంతమందిని లేపేశారు? అదే ఎన్ని మర్డర్లు చేశారు అని. 2, 5, 9, 14. 23. ఒకసారి జాతరలో అందరం కలిసి 14 మందిని లేపేసినామన్నా. మొత్తం కలిపి ఒక 48 తమ్మి. నిన్న రాత్రి మీద నేషుంటే హాఫ్ సెంచరీ అయ్యేది. Bad luck. అసలు ఎప్పుడు మొదలైంది ఇదంతా? ఏ వయసులో? చిన్నప్పుడే డ్యూటీ ఎక్కిన. ఆహా, పువ్వు పుట్టగానే పరిమళించిందనమాట. కారణ జన్ములు. ఏం బ్రో? సారీ సార్. ఒక 30 సంవత్సరాలు అనేటుంది. ఇంకా ఎక్కువే గాని గనికంత వయసు లేదు, సున్నికి అట్లా ఉంటాడు గాని. 84, 80. 89, 90 అనుకుంటా. గవని తెలవదు. గప్పట్లో నేను బార్లో పనిచేస్తుండే. ఫుల్ బాటిల్ ఓల్డ్ రమ్ 30,000 రూపాయలు. సిగరెట్ డబ్బా ₹1.70 గా టైంలా. ఏ సంవత్సరం క్లియర్ గా గుర్తులేకపోయినా పర్వాలేదు సార్. మీ ఫ్లాష్ బ్యాక్ నేను కొత్తగా తీస్తాను. ఎందుకంటే ఈ కథలోని ఊర్లు, పేర్లు, క్యారెక్టర్స్, కాలం అన్నీ కల్పితం. ఫుల్ బాటిల్ రమ్ 38 రూపీస్. సిగరెట్ ప్యాకెట్ ₹1.70. అమ్మే రోజులవి. అయ్యే తాగి చిన్నప్పుడే పోయిండు. అమ్మ గుడికాడ కొబ్బరికాయలు పూలు అమ్ముకుని నన్ను చదివించింది. బడికి పోతే మనం పైసలు ఇవ్వాలి, బార్కి పోతే మనకు పైసలు ఇస్తారు. అందుకే నేను ఎక్కువ బార్కే పోయేటోడు. అన్న ఏం కావాలన్నా? బ్రాంతి తీసుకురా. అలాగే అన్న. ఓపెన్ చేయకుండా తెచ్చావారా? ఓపెనర్ ఏది? సార్ 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 పని కొట్టుకోండి సార్, నేను తీస్తా. బాటిల్ మూత తీస్తే ₹2 ఇచ్చేటోళ్ళు. అదే బాటిల్ కార్ మీద విసిరేస్తే ₹20 ఇస్తామన్నారు. మా ఊరికి మా పెద్దయ్య గొడుగు లెక్క ఉండే, అందుకే ఆయనకి మేము గొడుగు పట్టేటోళ్ళం. బాటిల్ ఇసిరేస్తే ₹20, మెడ ఇరిస్తే 200, చెయ్యి ఇరిస్తే 500, తలకాయ వగలబడితే ₹1000. ఆపండన్నా. 5 ఏళ్ళు ఉన్నప్పుడు కొట్టడం మొదలెట్టారు, ఓకే. 15 ఏళ్ళు వచ్చినా కొట్టడమే. 18 ఏళ్ళు వచ్చినా అదే కొట్టడం ఎలా అన్నా? నేను సినిమా తీస్తున్నా అన్నా. హీరో పక్కన హీరోయిన్ ఉండాలిగా. మీ లైఫ్ లో హీరోయిన్ అదే ఏ అమ్మాయి లేదా? లేదు కానీ ఎందుకు అనేది లేదు అది కాదు కానీ నేను చెప్పా. నేనేం చెప్పినా కహానీ కథం బడి బడి పో బడి.
తన జీవితంలో ఏ అమ్మాయి లేదు అన్నప్పుడే ఎవరో ఉన్నారన్న విషయం అర్థమవుతుంది. అసలు అమ్మాయి ఎవరు, ఎక్కడుంది, ఎలా ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం సినిమాలో సెకండ్ హీరోనే కనుక్కుంటాడు. సిరిపి కంటిన్యూ. అసలు ఆ అమ్మాయి ఏమై ఉంటుంది? గని నేను రమ్మంటుండు. ఇప్పుడు బ్యూటీ క్వీన్ శ్రీదేవి, బ్యూటీ క్వీన్ శ్రీదేవి, బ్యూటీ క్వీన్ శ్రీదేవి, డార్లింగ్. శ్రీదేవి ఏమున్నదరా సైన్మా, శ్రీదేవి కోసం 30 సార్లు చూస్తా. అవునరా గా సోమవారం ఎక్కువ చేస్తుండు. అదేంద్రా అది గా శోభన్ బాబు శ్రీదేవి మీద మీద చేస్తుండే ఏమనుకుంటుండు? సైన్మా గాని సైన్మా అయినా సరే దూరంగా ఉండాలి. అట్లా కాద్ది, ఓసారి మెడ్రాస్ పోయి వార్నింగ్ ఇద్దాం. గాసీదేవి పెట్టి గీసీదేవి గెలిపోతుంది చూడు. శ్రీదేవి నేను ఇన్స్పెక్ట్ అయ్యాలా? రుక్కుమే జల్దీ. శ్రీదేవి దేవి, దేవి, శ్రీదేవి నిన్నే. శ్రీదేవా? రేయ్ శ్రీదేవి అట్రా. ఆ శ్రీదేవి ప్లేస్ లో ఈ శ్రీదేవి వచ్చిందనమాట. ఆ తర్వాత ఏమైంది? చల్ బే చల్, అందరు పాడినారు. ఇయాల సంధికి టైపింగ్ చూసుకోండి. లేవాలి లేవాలి, అందరు పడిపోవాలి. అదేదో కంప్యూటర్ అంట, అందరూ దానికి షిఫ్ట్ అయిపోతున్నారు. ఈ టైప్ ఇన్స్టిట్యూట్ కూడా లేకపోతే నేను ఏమైపోతాను? అవుమలా, ఇది లేకపోతే నేనేమైపోతా? అరే టైప్ పందులు, రేపటి సందే మేం కూడా ఇక్కడికి వస్తున్నాం. మీరా టైపా? హౌ మేం కదా టైప్లే. ఎవడేవాడు? అన్నా గణేశనా, ఇది మస్తు బరువుందనా.
దీంతో కొడితే తలక జబా సల్తానా నాయనా దాంతో కొట్టకూడదు, దాన్ని కొట్టాలి. కొట్టు. కర్మ కర్మ. ఏంట్రా మా ఏరియాలో ఎదురుతున్నారు? మీ ఏరియాలో ఆడోళ్ళేరా? మా ఏరియాలో ఆడోళ్ళు ఉన్నారా? మీ ఏరియాలోనే మొగోళ్ళు లేరని మేమొచ్చినాం. ఒరే దాసు, వీళ్ళొక్క రౌండ్ వేయాల్సిందేరా. కానీ శ్రీదేవిది మా పక్కిల్లేనా? నీకు ఫుల్ కోఆపరేషన్ ఇస్తాను అన్న, నేను కూడా ఫుల్ కోఆపరేట్ చేస్తాను అన్న. ప్లీజ్ అన్న, మమ్మల్ని చేద్దాం అన్న, మమ్మల్ని ప్లీజ్ చేద్దాం. అన్న. అమ్మాయి ఇల్లు తెలిసింది కాబట్టి ప్రాబ్లం సాల్వ్. గంత ముచ్చట్లేదు, అప్పుడే అసలు మహాభారతం షురూ అయింది. एक दिन महाराज शांतनु गंगा तट पर शिकार खेल रहे थे। అబ్బా దేవి, మళ్ళీ యాంటీనా మీద కాకి వాలినట్టుంది. పైకెళ్ళి చూడమ్మా. బొమ్మ కనిపిస్తోందా, చుక్కలు కనిపిస్తున్నాయా? బొమ్మ కనిపించింది కాబట్టే సుక్కలు కనిపిస్తున్నాయి. అలా కూర్చో, అలా కూర్చో. అబ్బా మళ్ళీ పోయింది. ఇప్పుడు బామ్మ, ఇప్పుడు రావట్లేదు. వచ్చింది వచ్చింది వచ్చింది. అలా ఉంచు, అలా ఉంచు. సరిగ్గా పట్టుకోవే. నువ్వు రావే పైకి, అప్పుడు బొమ్మ బాగా కనిపిస్తుంది. నీ వయసు కుర్రాలు తిరగాల్సింది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ చుట్టూ, ఇలా అమ్మాయిల చుట్టూ కాదు. మొన్నే ఎస్ఏ పోస్టులు పడ్డాయి, పొడుగ్గానే ఉన్నావుగా, అప్లై చేయి. అయినా నీ లైఫ్ లో నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీ ఏమేంటి? అసలు నీకు దేని మీద ప్యాషన్ ఉందా? ఏంది? బెల్ బాటమ్ ప్యాంట్ వేసినా, పెద్ద పెద్ద బూట్ వేసినా, అంగి టక్ చేసినా నాకు ఫ్యాషన్ తెలియదా? ఏమరా కాసి ఇట్లా అంటుంది? దాన్ని ఫ్యాషన్ అంటారు. నేను చెప్పింది ప్యాషన్, కసి. ఇప్పుడు కపిల్ దేవ్ కి బౌలింగ్ అంటే ప్యాషన్, బప్పీ లైరీకి మ్యూజిక్ అంటే ప్యాషన్, మిథున్ చక్రవర్తికి డాన్స్ అంటే ప్యాషన్. అలా నీ ప్యాషన్ ఏంటో ఆలోచించు. లైఫ్ లో అమ్మాయి దొరక్కపోయినా లైఫ్ దొరుకుతుంది. గుడ్ బై. కాలేజీలో ఒకరు శ్రీదేవిని దారుణంగా ఏడిపిస్తున్నాడు. వేషాలు ఇస్తున్నావా? నీ సంగతి చెప్తాను రా.
చిన్నప్పుడు అంటే పైసల కోసం కొట్టినా, మరి ఇప్పుడు ఎందుకు కొడుతున్నా అని నువ్వు చెప్పినాక నేను మస్తు ఆలోచించిన. గప్పుడు సమజైంది, తప్పు చేసినోడి చెయ్య మెలక దిప్పి బొక్కలిరిస్తే ఉంటది చూడు, గది నా ప్యాషన్. తలకాయ ఎగిరేసినోని ఎంకలిరిస్తే ఉంటది చూడు, గదే నా ప్యాషన్. గవాస్కర్ 6 కొట్టుడు, బప్పిలేరే పాట కొట్టుడు, నేను బొక్కలిరగొట్టుడు, సేమ్ టు సేమ్ గదే ప్యాషన్. గా ప్యాసనే నిన్ను ఇలా కాపాడింది. ఇప్పటిదాకా ఇదే ప్యాషన్తో బతికినా ఇక ముందు కూడా బతుకుతా. కానీ నువ్వు లేకుండా బతకలేని దేవి. శ్రీదేవి తర్వాత శ్రీదేవి కంటే నువ్వే ఎక్కువ నచ్చినావు. నిన్ను ఈడ కూర్చోబెట్టుకుని మహారాలిక చూసుకుంటా. ఒక్కసారి నే చేయబట్టుకో. సచ్చిన అడిచిపెట్టా, సచ్చే దాంక ఇడిచిపెట్టా. Please like, share, subscribe and hit the bell icon. Please continue to watch the video.